చిట్టా నంబర్ 1 నిన్న దేశం మొత్తము ఒక భయభ్రాంతికి గురైంది ఫ్రెండ్స్. దేశం మొత్తం అని అనేదానికంటే దేశంలో ఉన్న సనాతన ధర్మం నమ్మే హిందువులు అందరూ భయభ్రాంతికి గురైండ్రు. అదేంది గిరీష్, భారతదేశంలో అది కూడా హిందువులు సనాతన ధర్మం పాటించేటోళ్ళు భయభ్రాంతులకు ఎందుకు గురైనరు అని చెప్పి మాట్లాడితే తెలిసిన విషయమే. నిన్న మేము రాలే కాబట్టి ఈ టాపిక్ని మళ్ళా గట్టిగా తీసుకోవాలా, దీని మీద కంప్లీట్గా చర్చించాలి. కాబట్టి చిట్టా నంబర్ 1 శర్మిష్ఠ. ఇవాళ ప్రతి భారతీయ చూపు ఆ ఆడబిడ్డ మీద ఉన్నది, మన సోదరి మీద ఉన్నది, శర్మిష్ఠ. అసలు ఏం జరిగింది మీ అందరికీ తెలిసిందే. ఇవాళ మీరు మీరు అబ్జర్వ్ చేయరు ఫ్రెండ్స్. ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, బంగ్లాదేశ్లో హిందువులే అరెస్ట్ కాబడతారు, భారతదేశంలో కూడా హిందువులే అరెస్ట్ కాబడతారు. నేను అందుకే అన్నా, ఓ హిందువు నువ్వు ఇలా 10th గ్రేడెడ్ సిటిజన్ లెక్క బతుకుతున్నావు రా బాయ్, 10th గ్రేడెడ్ సిటిజన్ లెక్క బతుకుతున్నావు ఇవాళ నువ్వు. మీరు ఆలోచిస్తున్నారా అని అంటున్నా. ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువే అరెస్ట్ అవుతాడు, భారతదేశంలో కూడా హిందువే అరెస్ట్ అవుతాడు. మహిళ అన్న కనికరం కూడా లేకుండా తప్పు చేసిండ్రా తప్పు చేయలేదా ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇవాళ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అసలు ఏం జరిగింది అని చెప్పి మనం ఆలోచిస్తే, క్లారిటీగా మనం ఆలోచిస్తే, వెస్ట్ బెంగాల్ పోలీస్, కోల్కతా పోలీస్ ఢిల్లీలో ఉన్న శర్మిష్ఠ దగ్గరికి పోయి అరెస్ట్ చేయాల్సిన పని ఏమొచ్చింది. ఆమె ఏమో హేట్ స్పీచ్ మాట్లాడిందట, ఎవరినో ఉద్దేశించి మాట్లాడిందట. అది వీళ్ళకు చాలా ఏమంటారు దిగ్భ్రాంతి గురి చేసిందట. మళ్ళా మీ దిగ్భ్రాంతి మా దేవుళ్ళ కాడికి, మా పంతుళ్ళ కాడికి, మా దేవాలయాల కాడికి వచ్చినప్పుడు వేరేడు దిగ్భ్రాంతి కావద్దు. వీళ్ళకు మాత్రం అది సంసారం, మందికి మాత్రం అది వ్యభిచారం. అట్లెట్లా అని ప్రశ్నిస్తే మత కల్లాలు సృష్టించనీకి ప్రయత్నం చేస్తున్నారు, మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టనీకి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము అడగడం మొదలు పెడితే అది మతతత్వం, మీరు మాత్రం మాట్లాడితే అది సెక్యులరిజం. ఎట్లా అని చెప్పి చెప్తున్నా. 2 సపరేట్ కంప్లైంట్లు ఫైల్ అయినాయి పాపం ఆ సోదరి మీద, శర్మిష్ఠ మీద. ఎఫ్ఐఆర్లు లాడ్జ్ అయినాయి. వజాహత్ ఖాన్ ఖాద్రీ రషీదీ ఈడు పెట్టిండు ఎఫ్ఐఆర్ శర్మిష్ఠ మీద పనోలి పోలీస్ స్టేషన్లో, ఇస్లాంని ఇన్సల్ట్ చేస్తున్నందుకు. ఫైన్, ఆమె ఇస్లాంని ఇన్సల్ట్ చేసిందా లేదా ఇక దర్యాప్తు సంస్థలు డీల్ చేస్తే. అండ్ ఇన్ఫ్యాక్ట్ తనే పశ్చాత్తాపపడి రియలైజ్ అయ్యి ఆమెకు సర్ తన్సే జుదా స్లోగన్లతో ధమ్కీలు కూడా పడ్డాయి. ఆమె రియలైజ్ అయ్యి నేను అన్కండిషనల్ అపాలజీ చెప్తున్నా, బేషరతున క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత, పోస్టులు డిలీట్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లు లాడ్జ్ చేస్తారు. మళ్ళీ ఈయన చిల్లరన బూతులరే ఇట్లనే వస్తాయి. ఖాద్రీ రషీదీ నీ మీద నువ్వేం పెట్టినవురా దేవుళ్ళ మీద? నీ అయ్యా జాగిర్ అనుకున్నావురా రే సనాతన ధర్మం అంటే? ఓడుగుట్టినవురా నువ్వు చేస్తే సంసారం అవుతాదిరా, నువ్వు చేస్తే సంసారం. ఎస్, ఎమోషన్ ఉంటుంది. అండ్ ఐమ్ ఆల్సో స్పీకింగ్ టు ది సెక్యూరిటీ ఏజెన్సీస్. ఈయన అరెస్ట్ చేయడానికి మజాక్ అవుతుందా? థ్యాంక్స్ టు అస్సాం అక్కడ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతున్నాయి ఈయన పేరు మీద. మళ్ళీ ఇక్కడ సనాతన ధర్మ ఠేకాదారులు ఎవరైతే ఉంటారు కదా, పెద్ద పెద్ద లీడర్ల లేక మాట్లాడతారు మన దగ్గర, మళ్ళీ అరెస్ట్ ఇక్కడ ఎందుకు కేసులు రిజిస్టర్ కావు? మిస్ వరల్డ్ పెజెంట్ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది, కమిషన్ రిపోర్ట్లు వస్తాయి, కాంగ్రెస్లో ఉన్న 2 నాయకుల పేర్లు వస్తాయి. అలా కోడే కూస్తున్నది మొత్తం రాష్ట్రం అంతా. దాని మీద ఒక్కడు మాట్లాడాడు, ఈడ ఎవ్వడు మాట్లాడాడు. మళ్ళీ స్పీచ్ల కాడికి వచ్చినప్పుడు ఓ లొల్లి లొల్లి లొల్లి. ఇది నటన కదా. ఇప్పుడు చూడు, ఈడు హిందూ దేవతలను ఏమన్నాడు చూడు. విల్ కోల్కతా పోలీస్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ మమతాస్ ఓట్ బ్యాంక్? మళ్ళీ మమతా బెనర్జీ చేసిన ఓట్ బ్యాంక్ మీద వేయాలి కదా, కేసు వేయాలి కదా, ఎందుకు వేస్తలేదు? ఈడు హిందూ దేవీ దేవతలను అవమానించలేదా? ఈడు రషీదీ ఫౌండేషన్ అని కోల్కతాలో పెడతాడు, కోల్కతాలో పెట్టి మొత్తం ఆపరేట్ చేస్తాడు. శర్మిష్ఠను అరెస్ట్ చేయాలని చెప్పి హ్యాష్ట్యాగ్లో నడుపుతాడు. ఒక్క జుబైర్ గారితోనే ప్రాబ్లం అయింది అలా అంటే ఇంకొకటి తయారైండు, తెలంగాణలో కూడా ఒకటి తయారైండు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు చూడు అని అంటే మళ్ళా క్షమించేటోడు భగవత్ స్వరూపం అని చెప్పి అన్ని మతాలు పాటిస్తాయి కదరా. క్షమించినోడు భగవత్ స్వరూపం అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఏడవైందిరా మీ తెలివి? రోజు పొద్దుగాల లేస్తే వాళ్ళని అందరిని అడుగుతున్నా, ఆడ ఏ మతమైనా సరే, ఏ ధర్మంకి చెందినోడైనా సరే,
అంటే అని చంపాలా, లేకపోతే అని టార్చర్ చేయాలా? ఇది అమానవత్వం? ఇవా మతపరమైన గ్రంథాలు ఇవే నేర్పినాయి మనందరికీ? క్షమించడం మానవ ధర్మం, ఇదే భగవత్ స్వరూపం. అన్ని ధర్మాలు ఇట్లనే మాట్లాడతాయి కదా. నువ్వు ఫస్ట్ క్షమించు, ఒకసారి అయితే క్షమించు. షీ ఈజ్ నాట్ ఎ రిపీటెడ్ ఒఫెండర్, బట్ యూ బగ్గర్, యు ఆర్ ఎ రిపీటెడ్ ఒఫెండర్. యూ హ్యావ్ రిపీటెడ్ దిస్ మెనీ టైమ్స్. వాడు చేయలేదా? ఈడ చూడు, ఆడేం రాసిండు, కామాఖ్య టెంపుల్ మీద రాసిండు. వజాద్ ఖాన్ రషీదీ, వీడు రషీదీ ఫౌండేషన్ శర్మిష్ట మీద రాస్తాడు. ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఇగో ఇప్పుడు ఈమె సయానీ ఘోష్ ఏమో సాక్షాత్తు లింగం మీదనే ప్రొటెక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవి ఎవరికి కనబడాయి ఈ ఫోటోలు ఇట్లా? ఓటు బ్యాంకు కోసము ధర్మాన్ని తాకట్టు పెట్టిన ఆ లీడర్లను కూడా అడుగుతున్నా. మళ్ళీ కేసులు తెలంగాణలో బుక్ కావాలి కదా. ఒక మూగడే ఉంటాడా మొత్తం రాష్ట్రానికి? ఇక గౌరక్షకులకు ఆయననే, ధర్మానికి ఆయననే, అందరికి ఆయననే, కార్యకర్తలకు ఆయననే. మళ్ళీ మీరెందుకు కేసులు బుక్ చేస్తలేరు అంటున్నా. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా ప్రతి ఒక్కడికి. ఒక్కడే మాట్లాడాలి, ఆడే మాట్లాడాలి, ఒకటే ఛానల్ మాట్లాడాలి. లేదు మాకు సపోర్ట్ చేయాలి, మాకు లైకులు కొట్టాలి, షేర్లు కొట్టాలి, కమెంట్ కొట్టాలా. మీరు గింతే, మీ బతికింతే. ఓ హిందూ, నువ్వెప్పుడు లేస్తావురా నాయన? ఇది మనం చేయాలిగా, వీళ్ళతో కావు. నువ్వు ఇది గుర్తుపెట్టుకో. అందుకే ఇగో ఈ దుకాణం పెట్టినాం ఇడ. పొద్దుగా లేచి మాకు పిచ్చి కాదు ఇడ మాట్లాడడానికి. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. వై హిందూ డజంట్ హ్యావ్ రైట్స్? ఆర్ ఇస్ ఇట్ వెరీ డేంజరస్ టు గివ్ రైట్స్ టు హిందూస్? హిందువులు అంత పెద్ద తీవ్రవాదులా అది ఆ దేశంలో? అంటే నువ్వు ఇట్లా ప్రొటెక్షన్ పెట్టవచ్చు నా లింగానికి ఇష్టం వచ్చినట్టు. కామాఖ్య టెంపుల్ మీదనైతే ఇష్టం వచ్చినట్టు రాస్తాడు వీడు. ఇగో ఎట్లా రాసిండు చూడు. వజాద్ ఖాన్ ఖాద్రీ గాడు ఏం రాసిండు చూడు. దేవీ టెంపుల్ వేరే బ్రాహ్మణ్ గెట్స్ వర్షిప్ ఫ్రమ్ ది హిందూస్ ఏ చాపుడ్ వజీనా. మీ అమ్మకు మీ అక్కల చెల్లెళ్ళకి ఇట్లనే రాస్తావురా? బరాబ్బర్ అంటారు, నా ధర్మానికే పెట్టినావు నువ్వు. సాక్షాత్తు పార్వతీ స్వరూపం నువ్వు ఇట్లా రాస్తావురా? నీ అమ్మ నీ అక్క ఇట్లనే రాయి, ట్వీట్ కొట్టి అట్లనే రాయి. నువ్వు నీ అమ్మ నీ అక్కకు రాయి, నీ చెల్లెళ్ళకు కూడా. ధర్మాన్ని ఇంకా నేను చాలా ధర్మబద్ధంగా మాట్లాడుతున్నా. నా రాముడికి నువ్వు ఎంత గౌరవం ఇస్తావో నీ దేవుడికి నేను అంతే గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ సెక్యులరిజం. దెర్ ఇస్ నో బయాస్ సెక్యులరిజం. అండ్ స్టిల్ నేను కాన్స్టిట్యూషనల్ బద్ధంగా ఉన్నా. నేను పర్సనల్గా వస్తున్నా. నేను ధర్మాన్ని మధ్యలోకి తీసుకురాలే. నా ధర్మాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు అడుగుపో, మీ అమ్మని మీ అక్కని మీ చెల్లెని అడుగురా, చెప్తారు. ఈ ఢిమ్కా మాటలు అప్పుడు తెలుస్తాయి నీకు. 72 హూర్ ముబారక్ అని మాట్లాడతావు కదా, మళ్ళా మాట్లాడప్పుడు వీడి మీద కేసులు ఉండే, వీడి పోస్టులు డిలీట్ చేసుడు షురూ చేసిండు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ఇగో కృష్ణుని మీద ఎట్లా మాట్లాడుతుండు చూడు, సెక్సిస్ట్ ఫోటోలు పెట్టి. ఇక్కడ కన్ను కనబడతలేవు ఎవడికి. ఓ సిగ్గు తప్పిన హిందువులకు పెద్ద పెద్ద మోతబరి మాట్లాడతారు కదా, వాళ్ళకి ఎవడికి కనబడతలేవు. గిరీష్ నువ్వు చాలా ఎమోషనల్గా మాట్లాడుతావు. అరే మాట్లాడాల్సి వస్తుంది బ్రదర్, మాట్లాడాల్సి వస్తుంది. ఈ మాటలు 70 సంవత్సరాలు మాట్లాడకపోతే ఈ దిగజారిపోయి వీళ్ళు. మనమేమన్నా మాట్లాడుతూ సన్ తర్ సర్ తంచే జుదా కథం ఒకటే మాట. క్షమాభిక్షాన్ అనేది ఎవడికి ఉండదు. ఇడా కోర్టులు చూసుకుంటూ కూర్చుంటాయి, పోలీసు వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారు, రాజకీయ నాయకులు చూసుకుంటూ కూర్చుంటారు, మనము గెలిపించిన నమ్మకం ఉన్న ప్రభుత్వాలు కూడా చూసుకుంటూ కూర్చుంటాయి. నుపూర్ శర్మకి ఏం న్యాయం జరిగింది అలా? ఒక స్వామీజీ చచ్చిపోలే, కోసి చంపలే, మన గోరక్షకులను కోసి చంపలే, ఓ చిన్న పోస్ట్ పెట్టినందుకు సర్తన్ సే జుదా స్లోగన్లు రాలే. మొన్న కర్ణాటకలో ఏమా, ఇప్పుడు శర్మిష్ట. అలాగది మిష్టాన్ అయిపోయింది. మనని భయపెట్టుడు. కాన్స్టిట్యూషన్ లేదా దేశంలో? మిమ్మల్ని ఇప్పుడు కళ్ళ కాకులు పొడిచినాయి ఇవన్నీ. నా ముత్యాలమ్మ దేవాలయం నాడు తంతాడు, ఆడు పిచ్చోడైపోతాడు, అంతే సింపుల్. మనం మాట్లాడొద్దు, మనం సర్తన్ సజుదా అని చెప్పి ఎట్లా మాట్లాడొద్దు, మనం క్షమాభిక్ష పెట్టాలి. వాడు పిచ్చోడు కదా, వాడిని మెంటల్ హాస్పిటల్లో చేపించి ఇంకొక కార్యక్రమానికి మనం ఎంకరేజ్ చేయాలి. ఈ ఢిమ్కా గాళ్ళు రాస్తారు, అమ్మ కామాఖ్య దేవి మీద రాస్తావురాను. నీ అమ్మ మీద ట్వీట్ చేసుకో, నీ అక్క మీద ట్వీట్ చేసుకో, నీ చెల్లెల మీద ట్వీట్ చేసుకో. ఓడొద్దన్నాడు రాను. నీకు అంతగానమే నీకు ఉంటే పోయేడ షరియా ఉందో ఆ దేశంలో పోయి సావు. ఈడెందుకున్నావు? మతతత్వం నువ్వు రెచ్చగొట్టినావు రా ఫాల్తుగా. నా చెల్లె కాదు, శర్మిష్ట కాదు. ఆమె తప్పు తెలుసుకున్నది ఇంకా క్షమాపణ కూడా చెప్పలేదు నాకు కొడుకు.
ఈయన అరెస్ట్ చేసిరని తెలిసింది నాకు. వాడు ఎట్లా రాస్తాడు చూడు, ఏక్ హిందూ అప్ని సాలీకో అంగ్ అంగ్ పే రంగ్ లగాతా హై, అంగ్ అంగ్ పే రంగ్ లగాతా హై. ఇప్పుడు నేను రావాలా మళ్ళీ మీ దాంట్లకు తీయాలనా? ఈ మాట సాలు చచ్చిపోతావు నువ్వు. దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతావా? నేను తీయమంటావా? ప్రాబ్లం ఆడొస్తుంది ఫ్రెండ్స్. నాకు రాక కాదు, భారతదేశంలో చట్టాలు ఉన్నాయని ఒక నమ్మకం నన్ను ఆపుతుంది. భయం కాదు, బాధ్యత ఆపుతుంది. ఇది నిన్ననే నేను ఈ టాపిక్ తీసుకోవాల్సింది. నాకు నిన్న ఒక పర్సనల్ పని ఉండి నేను రాలేకపోయినా. సో ఐ పోస్ట్పోండెడ్ దిస్ స్లైడ్ ఫర్ టుడే. వాడు ఎట్లా రాస్తున్నాడు చూడు, నై ఓ ఉస్కి బాత్ కర్తా హై జో, అగో 16,000 మందిని ఉంచుకున్నాడట కృష్ణుడు. మళ్ళీ ఇది కనబడతలేదా రక్షక బలగాల కల్లా? మళ్ళీ ఇవాళ ఫస్ట్ టైం నాకు సెక్యూరిటీ ఏజెన్సీస్ మీద వస్తుంది. గెలిపించిన ప్రభుత్వంకి కనబడదు, సెక్యూరిటీ ఏజెన్సీస్కి కనబడి ఒక యూట్యూబర్ పోయి భారతదేశంలో స్పై చేస్తుంటారు. ఆ రోహింగ్యాలను మన కంపెనీకి 10 సంవత్సరాలు అవుతుంది. మోదీ గారు మీ మీద నమ్మకం పెట్టుకున్నాం కదా ప్రభుత్వంలో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, మన తెలంగాణలోనైతే అసలే మాట్లాడరు. ఏ పట్టింపే ఉండదు, పట్టింపే ఉండదు. నేషనల్ హెరాల్డ్ కేసులలో ప్రతిపక్షాలలో బయటలు పడతాయి, అందులో మనం మాట్లాడం. మిస్ వరల్డ్ పెజెంట్లలో అవకతవకలు జరిగి మహిళలు ప్రాస్టిట్యూషన్ అని చెప్పి భారత మొత్తం ప్రపంచ దేశాలలో భాగ్యనగరం మొత్తం అవమానకరంగా హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంటుంది, మనం మాట్లాడం. ముత్యాలమ్మ దేవాలయం దగ్గర ఏం న్యాయం జరిగింది అని అంటే మనం మాట్లాడం. మళ్ళా ఏదైనా మాట్లాడితే మాత్రం ఆహా గిరీష్ నీ అవకాశం నాదరా అంత మాట్లాడికే, మళ్ళీ ఆడికి అవకాశం పెట్టుకున్నాడు ఏం మీకు అని అడుగుతున్నా. ఉన్నోడు నా హక్కుల కోసం నేను కొట్లాడుతున్నా. అండ్ ఐఎమ్ కాన్స్టిట్యూషనలీ ఫైటింగ్ మై డియర్. ఓ పెద్ద పెద్ద మందని వేసుకొని దాడులు చేపిస్తలేను కదా అండి వాళ్ళ మీద వీళ్ళ మీద. నా హక్కుల గురించి మాట్లాడుతున్నా, చట్టబద్ధంగా అడుగుతున్నా. నిన్న పంచలింగ దేవాలయం బ్రదర్, పంచలింగ దేవాలయం ఏమాయ్ అక్కడ కబ్జా చేసి వచ్చి ఐసా కైసా కర్తేనని మాట్లాడతాడు. ఉల్టా మాధవిలత గారు పోయాడు మాట్లాడుతుంటే ఐసా కైసా అనంటే ఐసైచ్ కడితే అని చెప్పి చెప్తాం వీడికని. తు కబ్జా కోర్ హే, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు నిన్ను డిక్లేర్ చేసింది. అండ్ కాన్స్టిట్యూషనలీ మాట్లాడుతున్న చిత్రగుప్తి ఇది. ఇగో ఇటు చూడు, 16,000 మందిని ఉంచుకున్నాడట రకేలానంట. మళ్ళీ ఇప్పుడు ఇది సర్ తన్సే జుదానాలన్నా ఇది తోల్ చీరాలన్నా మళ్ళీ ఏం చేయాలి? నేను అడుగుతున్నా, న్యాయమూర్తులను అడుగుతున్నా, వాట్ ఈస్ దట్ రిఫరెండం దట్ యు ఆర్ గివింగ్ టు దిస్ కంట్రీ? ఎంత ఓపిక పడాలి అంటే నేను మాట్లాడతా, నా మీద మాట్లాడితే మాత్రం నేను అని సంపుతా. ఏంది ఇది? మళ్ళీ ప్రతి మతతత్వ గ్రంథం చెప్పింది కదా బ్రదర్, క్షమాభిక్ష భగవంత్ స్వరూపం, క్షమించేటోడు భగవంతుడు అని చెప్పి చెప్తారు కదా. అజ్మల్ కసబ్ ఖాన్ దగ్గర పోతారు ఇల్లు. మళ్ళా వారిస్ పఠాన్ ముంబైలకైనా కూడా ఓ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఈ పిల్ల మీద. ఇవాళ నా సోదరికి ఇలా ప్రతి హిందూ గుండె నిలబడాలన్నా వద్దా ఫ్రెండ్స్ చెప్పురు మీరు? వీడు ఇట్లా మాట్లాడతాడు. ఇగో చూడు ఎట్లాంటి స్టేట్మెంట్లు రాస్తాడు చూడు. ఇడు ఏం రాస్తున్నాడు చూడు, तेरे माँ से पूछ, तेरी बहन से पूछ, तब पता चलेगा तुझे कितना पवित्र होता है सनातन धर्म और उसके मूल. अरे बाबा खादरी रशीदी समझने की कोशिश कर. औरत कहा जाता है तुम्हारा, औरत असदुद्दीन ओवैसी అన్నాడు ఇవన్నీ మాటలు నేను అనలే. औरत marriage is a contract for you and for us it is a pious relationship. ఏడు జన్మల అనుబంధం మాకు. మీ అసదుద్దీన్ ఓవైసీ సాక్షి హమారే పాస్ ఐసా నా रहता. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు నేను మాట్లాడుతున్నా బ్రదర్. నాకు తెలుసు మీరు హిందువులను రెచ్చగొడతారు, హిందువులు రెచ్చిపోయేదైనా మాట్లాడంగానే సర్తన్సే జుదాగా స్లోగన్లు తీసుకురానికి ప్రయత్నం చేస్తారు. కానీ గిరీష్ అనేటోడు మీ ట్రాప్లో పడాడు, చట్టబద్ధంగా ఉంటాడు, న్యాయం కోసం కొట్లాడతాడు, అన్వేషిస్తూనే ఉంటాడు. నా పక్కన ఉన్న హిందువులందరినీ నేను జాగృతి చేస్తూనే ఉంటా. ఇది యాక్సెప్టెడ్ మనకు కదా, ఇవన్నీ మనకు యాక్సెప్టెడ్.
ఆడేది చేసినా నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ల మీద మొత్తం ట్రెండింగ్ నడుస్తున్నది. ఆ పిల్లని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసిన తర్వాత సెలబ్రేషన్లు జరుగుతున్నాయి కోట్ల ముంగట స్లోగన్లతో. వాళ్ళు ఏడిపోయే మానవత్వం. ఆ జర్నలిస్టులు అందరిని అడుగుతున్నా, ఏమాయ్ అంటే ఒక ఆవును చంపితే లించ్ చేసినావా అని చెప్పి కొంతమంది సినిమా యాక్టర్లు కూడా మాట్లాడారు వెనకటికి. మళ్ళీ ఏమాయ్ శర్మిష్టకి ఇలా మద్దతు లేకపోయి బాలీవుడ్లో. ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ సపోర్టింగ్ దోస్ గైస్? బాలీవుడ్ స్టార్లను అడుగుతున్నా, టాలీవుడ్ స్టార్లను అడుగుతున్నా, అరే నిజంగా రాబాయి మొగోడు రాబాయి పవన్ కళ్యాణ్ నిజంగా బేషరతున ట్వీట్ కొట్టిండు. మీకు హిందువులదే కనబడుతుందా? మీకు ముస్లింలు ఇట్లాంటి ట్వీట్లు కొట్టినప్పుడు కనబడదా? రషీద్ గారు ముస్లిమే కదా, ప్రాక్టీసింగ్ ముస్లిం కదా, బరాబర్ పేరు తీసుకొని భయమైంది వాడు మతాంది. హిందువుల మీద మాత్రం నువ్వు చర్యలు తీసుకొని ఉంటావు కదా. నిజంగా మొగోడు రా నాయన పవన్ కళ్యాణ్, సీరియస్గా చెప్తున్నా. అట్లీస్ట్ ఒకడు నిలబడ్డాడు మొగతనం ముంగట పెట్టి, నేను మొగోని ఏం ఇప్పుడు మాట్లాడు అని చెప్పి ట్వీట్ కొట్టిండు. అండ్ హిస్ యాక్షన్స్ ఆర్ ఫాలోయింగ్ హిస్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఆయన మాట్లాడిన మాటలకు ఆయన చేతలకు ఇలా పొంతన కనిపిస్తున్నది కొంచెం గొప్పను. ఐ విల్ బి ఎమోషనల్ బ్రదర్, యూ హ్యావ్ టు బి ఎమోషనల్ ఉండాలా. హిందూ దేవీ దేవతలను అవమానించినప్పుడు నడుస్తుంది. హేట్ స్పీచ్లు హిందూ కమ్యూనిటీ మీద నడుస్తుంది. మా బిలీఫ్ల మీద, మా ప్రాక్టీస్ల మీద, మా నమ్మకాల మీద అడ్డగోలుగా మాట్లాడుకుంటా హేళన చేస్తే నడుస్తుంది. ఇంక్లూడింగ్ నా నీలమేఘ శ్యాముడు పరంధాముడు, ఆయన మీద వంట కూడా నడుస్తుంది. సాక్షాత్తు ఆ పరంధాముడు తిరిగిన నేల మీద ఆయననే అవమానిస్తే నడుస్తుంది. సెక్షువలీ ఎక్స్ప్లిసిట్ అండ్ వల్గర్ లాంగ్వేజ్ మా దేవి దేవతల మీద నడుస్తుంది. వెనకటికి కూడా ఒక నా కొడుకు, ఈ భాగ్యనగరంకి ఒక నా కొడుకు సీతామాతను కూడా అవమానించుకుంటా మాట్లాడిండు. జడ్జిలే అని అన్నారు. ఏం ఇట్లా మాట్లాడినావా నువ్వు అని. ఇలా ఎవిడెన్స్ హాస్టైల్ అయిందని చెప్పి బయట తిరుగుతున్నాడు ఆడు. 15 मिनट जिसपे अकड़ते थे ना 25 मिनट में उसको खत्म చేసి వచ్చిరు నా భారత రక్షక బలగాలు. అది గుర్తుపెట్టుకోరు మీరు. ఎవరి కోసం అయితే నిజాం సర్కార్ కోసం ఆ రజాకర్లు కొట్లాడిరు చూడు, ఆ రజాకర్లను ఉద్దేశించి పోల్చిన పార్టీలా 15 మినిట్ అని ఇట్లా చూపించినావు కదా, 25 మినిట్ల దేశాన్ని ఖతం చేసి వచ్చిరాడు. 9 ఎయిర్ బేస్లను. అండ్ దిస్ ఈజ్ వాట్ మై భారత్ ఈజ్. భారత్ పరాక్రమాన్ని పరిచయం చేయలే మీరు. అహింస పరమో ధర్మ. నా బొంగేం కాదు, ధర్మ హింస తదైవచ, ఇది కదా నాది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఏడుకాడికి నడుస్తుందా? నువ్వు గ్రాఫిక్ మిస్ఇన్ఫర్మేషన్ పెడతావు, నా లింగం మీద ప్రొటెక్షన్ కవర్ పెడతావు అడ్డగోలుగా, మార్ఫుడ్ ఇమేజ్లు చేస్తావు, నడుస్తుంది. ఒక రేపిస్ట్ కల్చర్ సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతావు. ఒకడేమో సనాతన ధర్మాన్ని నిర్మించాలి డెంగ్యూ మలేరియా అని అంటాడు. అయ్యా డెంగ్యూ మలేరియా ఉండొచ్చు, నా సనాతన ధర్మాన్ని అన్నాడు. వాడు అరెస్ట్ కాడు, కన్నా సోదరు అరెస్ట్ అవుతుంది. డెరగేటరీ రిమార్క్స్ కేవలం హిందువులు ముస్లింల మీద అంటేనే పనికొస్తుంది. ముస్లిమోడు నా దేవతలను వచ్చి తన్నొచ్చు, కాలబెట్టొచ్చు, ఇరగొట్టొచ్చు, కబ్జాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సెక్యులరిజం పేరు మీద మనం ఊకోవాలి. మైనారిటీ అనే డోంగ్ తీసుకొని వస్తారు. నా కామాఖ్య దేవిని అవమానించిండ్రు, నా రాముడిని అవమానించిండ్రు, నా కృష్ణుడిని అవమానించిండ్రు, ఆఖరికి మహిళా దేవీ దేవతలను కూడా వదిలిపెడతలేరు చూడు చిల్లర నా కొడుకులు. వీళ్ళు మనుషులా అని చెప్పి నేను అడుగుతున్నాను. మళ్ళీ ఇవాళ ఖాద్రీ రషీద్ గాడు కనబడతలేడు. అవ ఇవాళ శ్రీరామ్ స్వాభిమాన్ పరిషత్ ఎవరైతే ఉన్నారో, శ్రీరామ్ స్వాభిమాన్ పరిషత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మద్దతు తెలిపినారు ఇవాళ శర్మిష్టకు. ఖచ్చితంగా మనం అందరం నిలబడతామని చెప్పినారు. ఆమె మన హిందూ సోదరి. ఈ మమతా బెనర్జీ ఏదైతే చేస్తున్నా చూడు, గంధాధరం అని చెప్పి మాట్లాడింది వెనకటికి. ఆ ట్వీట్ పవన్ కళ్యాణ్ పెట్టి కొట్టిండు. మొగోడు రాబాయి, నిజంగా మొగోడు పవన్ కళ్యాణ్, మొగోడు. ఆయన గురించి ఒక్కొక్క రోజు నిజంగా చెప్తున్నా కదా, ఎవడు ధైర్యం చేయలే అంత మొగోడు నిజంగా. గంధాధర్మ అని చెప్పి మాట్లాడిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు సనాతన ధర్మాన్ని. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఖాద్రీ గాని మీద కూడా పెట్టిండ్రు.
ఇంకా హైలైట్ ఏందనంటే శర్మిష్ఠ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అది కరాచీ సిటీ ఆఫ్ పాకిస్తాన్లో దాని ఆఫీస్ ఉందంట. కోల్కతా పోలీసులు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిరట. శ్రీరామ్ పరిషత్, స్వాభిమాన్ పరిషత్ ఏదైతుందో మాట్లాడుతుంది. పాకిస్తాన్లో ఉన్న ఆఫీసు మన కోల్కతాలో ఒకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టిస్తే ఆ ఎఫ్ఐఆర్ మీద వీళ్ళు పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఆ పోలీసు వాడికి ఇక మళ్ళీ నాకు వస్తాయి మళ్ళీ జై శ్రీరామ్ అనొద్దట. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది బెంగాల్లో. పోలీసు వాడు వచ్చి వెళ్ళిపోతున్నాడు. పోలీసు వాళ్ళకు గాజులు ఇచ్చిండు చేతులలో అక్కడ కోల్కతా పోలీసులు. స్కై ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో ఫ్రెండ్స్ కోల్కతాలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది శర్మిష్ఠ. నేను చెప్పిన కదా పాకిస్తాన్లో ఆఫీస్ ఉందని. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా చేతులకు తీసుకుంటారు. సార్ తన్సే జుదా, సార్ తన్సే జుదా. మళ్ళీ మేమేమనాలా మా ముత్యాలమ్మ దేవాలయం నువ్వు అట్లా కొట్టినప్పుడు? మేము క్షమాభిక్ష పెట్టాలి. అజ్మల్ కసాబ్ ఖాన్కి కూడా మేము క్షమాభిక్ష పెట్టాలి. ఆపరేషన్ సింధూర్లో కూడా రక్షక బలగాలని మాట్లాడితే మై లార్డ్స్ కూడా అని జీవితం ఖరాబ్ చేస్తామని అంట. మళ్ళీ వాళ్ళకి కనబడాయి. నుపూర్ శర్మ మాత్రం కనబడుతుంది. అలా కేవలం రాజాసింగే కనబడతాడు. రాజాసింగ్ కొట్లాడుతున్న మతలబ్ ఎవడు కనబడదు. అదే మళ్ళా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఆర్ టు దట్ మ్యాటర్ వారిస్ పఠాన్, ఈ డొంగ్ సెక్యులర్ ఢిమ్కా ఎవరైతే ఉంటారో వాళ్ళ మతలబ్ వాళ్ళ దానికి కనబడుతుంది. వాళ్ళు అఖండ్ ఉంటారు, మజబూత్ ఉంటారు, యూనిటీగా ఉంటారు. మన దాంట్లోనే డైవర్సిఫికేషన్. ఈ బొంగేం కాదు. సిగ్గులు మనకు ఉండాలా లేదా వాళ్ళకు ఉండాలా? మీరు చెప్పుర్రి. నాకైతే మనకు సిగ్గులు లేవనిపిస్తుంది. ఫస్ట్ ఇల్లు గెలిచి రచ్చగెలవాలి కదా, మనకే చక్కగా లేకపోయి. సర్ తన్సే జుదా స్లోగన్స్ హ్యావ్ బికమ్ ఏ న్యూ నార్మల్ ఇన్ దిస్ కంట్రీ. అవి సర్వసాధారణమైపోయినాయి ఇలా దేశంలో. సర్ సత్ సత్ తన్సే జుదా, నీ తలకాయ తీసేస్తామని అన్న స్లోగన్లు కులేం మాట్లాడుతున్నారు. ఆమెను అరెస్ట్ చేస్తే సంబరాలు చేసుకుంటున్నారు. నేను ఆ మమతా బెనర్జీ డాయన్ అడుగుతున్నా, వాళ్ళ ప్రభుత్వాన్ని, మీ డాయన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మమతా బెనర్జీ, మీ ఓటు బ్యాంకు మీద యాక్షన్ తీసుకునే జిగర్ల దమ్ మీ ప్రభుత్వానికి ఉందా అని అంటున్నా. ఇంకెన్ని నాళ్ళు దిగజారుతావు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. హిందూ లైఫ్స్ మ్యాటర్ ఇన్ దిస్ కంట్రీ. హిందూ లైఫ్స్ మ్యాటర్. ఓ హిందూ, నీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే సోషల్ మీడియా తీసి ఒక హ్యాష్ట్యాగ్ పెట్టు. జస్టిస్ ఫర్ శర్మిష్ఠ, రిలీజ్ శర్మిష్ఠ, హిందూ లైఫ్స్ మ్యాటర్ ఇన్ దిస్ కంట్రీ. హిందూ లైఫ్స్ మ్యాటర్ ఇన్ దిస్ కంట్రీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాట్లాడాలి. ఇవాళ భారతదేశంకి ఒక పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుడు చూసిన అంటే సెలబ్రిటీలలో అట్లీస్ట్ ఈజ్ అ డెప్యూటీ సీఎం అండ్ మోర్ టు దట్ ఆయన ఒక సినిమా యాక్టర్ కూడా, నోటెడ్ సినిమా యాక్టర్ సౌత్ నుంచి. ఒక డచ్ లీడర్ గ్రీట్ విల్డర్స్ మన సోదరికి మద్దతు తెలుపనీకే చెప్పిండు. డచ్ లీడర్ గ్రీట్ విల్డర్స్ కమ్స్ అవుట్ ఇన్ సపోర్ట్ ఫర్ శర్మిష్ఠ పనోల్. Kolkata police officer said that several attempts have been made to send legal notices to Sharmishta, but she had gone into hiding. బీజేపీ మన సోషల్ మీడియా నడిపి సెంట్రల్ టీంలో నుంచి పనిచేసే అమిత్ మాల్వియా కూడా ఒక సోదరిని ఈ రకంగా మన హిందూ గర్ల్ని టార్గెట్ చేసి చంపుతున్నారు ఓటు బ్యాంకు కోసం. ఇలా హిందువులు కనబడదు ఈ డాయన్ ప్రభుత్వానికి. బట్ అదే ముస్లింల కాడికి వస్తే మాత్రం ఓహో నోరు ఇడిచి మాట్లాడుతుంది ఈ డాయన్, ఈ తృణమూల్ పువ్వు. అండ్ వీఆర్ వెరీ మచ్ పర్టికులర్. ఇవాళ మా కళ్ళన్నీ శర్మిష్ఠ మీద జరిగే కార్యవాయి మీద ఉన్నాయి. అండ్ వీ ఆల్సో వాంట్ టు సీ తన పశ్చాత్తాపానికి అపాలజీ చెప్పినాక, పోస్టులు డిలీట్ చేసినాక, తన తప్పు తను తెలుసుకున్నాక, సరే ఆమె ఏమైనా మాట్లాడితే తప్పు ఉంటే ఉన్నదొచ్చు, తప్పు నేను కాదని అంటలేను. మళ్ళీ అదే ఈయన కొడుకులంతా ఎవరైతే ఇప్పుడు శర్మిష్ఠకు అగేన్స్ట్గా పోయినరు కదా, వెదర్ ఈ మేబీ అసదుద్దీన్ ఓవైసీ ఆర్ టు దట్ మ్యాటర్ వారిస్ పఠాన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఢిమ్కా రషీదీ గాడు, మళ్ళీ నువ్వు మాట్లాడినావు కదరా మన ఎవరు రషీదీ, అసదుద్దీన్ ఓవైసీ కనబడతలేవా? కళ్ళ కంతలు పెట్టుకొని కూర్చున్నావా? నీ కళ్ళ కాకులు ఓడవా అని చెప్పి మాట్లాడితే ఎవడు ఆన్సర్ ఇయ్యాడు. హిందూని అడుగుతున్నా, నిద్రలకేం లేవని ఆ హిందూని అడుగుతున్నా, ఆలోచిస్తావా, అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.